రాష్ట్ర భవిష్యత్తు కోసమే రాష్ట్ర రాజధానిని పునఃప్రారంభం చేయడం, రాజధాని అభివృద్ధికి ప్రణాళికలు వేయడం జరిగిందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సరఫరాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి 58,000 కోట్ల రూపాయలతో ప్రణాళికలు వేయడం జరిగిందని, అందుకు సంబంధించిన విజన్ ప్రణాళికను ప్రధాని మోదీ ఆవిష్కరించడం శుభపరిణామమని మంత్రి తెలిపారు. శనివారం మంత్రి తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు అవుతున్నా రాజధానిని అభివృద్ధి చేసుకోలేకపోయామని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాజధానిని కావలసిన అన్నింటికీ సమకూర్చగలిగారని తెలిపారు. ఇక అమరావతిలో ఐటీ టెక్ హబ్లను అభివృద్ధి చేయడమే కాకుండా రాష్ట్రంలో అన్ని జోన్స్లో అభివృద్ధి కోసం విజనరీ డాక్యుమెంట్ను రూపొందించారని తెలిపారు. ఇక సంక్షేమం, అభివృద్ధిలకు సమానంగా ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి మంచి పాలనకు కార్యాచరణ రూపొందించారని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో గ్రామీణ, అర్బన్ ప్రాంతాలను ఎంపిక చేసి ఒక ఎంఎస్ఎంఈ పార్క్స్ను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని, దీని ద్వారా అనేక మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వారన్నారు. ఈరోజు మన రాష్ట్ర రాజధాని పునఃప్రారంభానికి నిన్న జరిగినటువంటి ఈవెంట్ మీద కొంచెం మాట్లాడడానికి నేను పిలుపునిచ్చాను. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా గౌరవ ప్రధానమంత్రి గారిని పిలిపించి మళ్ళీ పునఃప్రారంభం కింద సుమారు 58,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో అభివృద్ధి పనుల్లో పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా అమరావతికి ప్రధానంగా 48,000 కోట్ల రూపాయలు అమరావతికి ఇవ్వడం, అమరావతి తాలూకు అభివృద్ధి కోసం అని చెప్పి ప్రణాళిక వేసి ఈరోజు కొత్త ఒరవడితో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధాని నిర్మాణించడానికి ఒక కొత్త కార్యాచరణ చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నాం, గతంలో 1956లో తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు చెన్నై నగరం డెవలప్మెంట్లో తెలుగువారి పాత్ర ఎంతో ఉంది. తెలుగువారు ప్రతి ఒక్కరూ కూడా చెన్నై నగరాన్ని పూర్తిగా అభివృద్ధి చేయడంలో చాలా వరకు మేజర్ ప్లే చేయడం జరిగింది. మరి అలాగే విడిపోయి తమిళనాడు నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినప్పుడు మళ్ళీ హైదరాబాద్ నగరాన్ని కూడా తెలుగువారు అందరూ కలిసి హైదరాబాద్ ఒక మహానగరం కింద తయారు చేసుకోవడం జరిగింది. ఎంతోమందికి ఈరోజు తమిళనాడు, చెన్నై అవ్వచ్చు, లేకపోతే హైదరాబాద్ అవ్వచ్చు, ఎంతోమంది తెలుగు వారికి ఈరోజు ఉపాధి కల్పించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి అలాగే ఈరోజు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ విడిపోయి 10 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా క్యాపిటల్ నిర్మాణంలో మనం కొంత వెనకబడి ఉన్నాం. ఈరోజు ఆయన దూరదృష్టితో అమరావతిని గత తెలుగుదేశం ప్రభుత్వంలో అమరావతిని క్యాపిటల్ కింద అనౌన్స్ చేసి అమరావతికి కావాల్సినటువంటి విధి విధానాలు, ప్లానింగ్ కానీ లేకపోతే ఎలాంటి అభివృద్ధి క్యాపిటల్కి అవసరమైన దాని మీద ఒక రోడ్ మ్యాప్ వేసుకొని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అప్పుడు ప్రారంభిస్తే గత పాలకులు దాన్ని